తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆ ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందట పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, నెంబర్ 2గా రాజకీయాలను శాసించిన నేత ఒకరైతే, తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన నేత మరొకరు. ఒకే పార్టీలో ఉంటున్న ఈ ఇద్దరి మధ్య మాత్రం పొసగడం లేదట. ఇన్నాళ్ళు గప్చుప్గా ఉన్న ఇద్దరు నేతలు జోష్ పెంచేందుకు రాజకీయ సమీకరణాలు మారుస్తున్నారట. తనయుడు కోసం ఆ సీనియర్ నేత పావులు కదుపుతుంటే, ఆ సీనియర్కే చెక్ పెట్టేందుకు ఈ మాజీ ఎమ్మెల్యే స్కెచ్లు వేస్తున్నారట. ఒకే పార్టీలో ఉంటూ కత్తులు దూసుకుంటున్న నేతలు ఎవరు, ఏంటా నియోజకవర్గం? ఈ లోగుట్టులో చూద్దాం. నాగం జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన నేతగా సంచలనం సృష్టించారు. మంత్రిగా పనిచేసిన ఆయన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత నెంబర్ 2గా కొనసాగారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా నాగం ఏది మాట్లాడినా, ఏది చేసినా సంచలనంగా మారేది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీతో విభేదించి తెలంగాణ నగర సమితి పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాజకీయాలకు దిక్సూచిగా మారారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీజేపీలో చేరారు. అనంతరం మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా టికెట్ను సాధించుకున్నారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచి తనయుడు నాగం శశిధర్ రెడ్డికి టికెట్ తెచ్చుకుని అటు ఎంపీ స్థానం నుంచి ఇటు అసెంబ్లీ స్థానం నుంచి తండ్రి కొడుకులు పోటీ చేసి ఇద్దరూ ఓటమి పాలయ్యారు. దీంతో నాగం కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరమయ్యారు. బీజేపీలో తనకు సముచిత స్థానం లభించడం లేదని మనస్తాపానికి గురై ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూచుకుల దామోదర్ రెడ్డి నాగంతో ఉన్న వైరం కారణంగా కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరిపోయారు. గతంలో టీడీపీలో ఉన్న మర్రి జనార్దన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్లో చేరి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక 2018లో జరిగిన ఎన్నికల్లోనూ ఆయన రెండోసారి విజయం సాధించారు. ఒకానొక సమయంలో ఆయనకు మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే నాగం జనార్దన్ రెడ్డి 2023లో నాగర్ కర్నూల్ టికెట్ ఆశించగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ టికెట్ కేటాయించడంతో అసంతృప్తిగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిపోయారు. ప్రస్తుతం ఇద్దరు జనార్దన్లు ఒకే పార్టీలో ఉండడం నాగర్ కర్నూలు జిల్లా రాజకీయాలలో సంచలనంగా మారింది. నాగం జనార్దన్ రెడ్డి ఎవరి మాట వినరని, అలాంటిది మర్రి జనార్దన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా అన్న సందేహం నెలకొంది. అయితే 2023 ఎన్నికల్లో నాగం మర్రి జనార్దన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. కానీ అనూహ్యంగా ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో ఇద్దరు జనార్దన్లు సైలెంట్ అయిపోయారు. మర్రి ఓటమి తర్వాత నాగం వేరు కుంపటి పెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. పార్టీ కార్యక్రమాలను 2 వర్గాలుగా విడివిడిగా నిర్వహిస్తున్నాయి. నాగం తనయుడు నాగం శశిధర్ రెడ్డి సైతం తన సొంత కార్యవర్గాన్ని ఏర్పరచుకుని సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మర్రి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా నాగం పావులు కదుపుతున్నారనే టాక్ నడుస్తుంది. ఇక నాగం కర్నూలు జిల్లాలో ఊపందుకుంది. దీంతో పాటు వయసు మీద పడడం కూడా నాగం జనార్దన్ రెడ్డికి కలిసి రావడం లేదట. ఆయన చేస్తున్న వ్యవహార శైలి వల్ల భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి నష్టమని ఇప్పటికే సీనియర్ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారు. నాగం జనార్దన్ రెడ్డి సైతం పార్టీకి అంటీ ముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 6 నెలలుగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశాలు, సభలు జరిగినా నాగం జనార్దన్ రెడ్డి హాజరు కాకపోవడం, దానికి అనుగుణంగానే మర్రి జనార్దన్ రెడ్డి వర్గం సైతం నాగం జనార్దన్ రెడ్డి ఫోటోలు, ఫ్లెక్సీలు కూడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం వల్ల బలం చేకూరుతుందని నమ్మితే ఆయన వల్ల పార్టీకి మైనస్ జరిగిందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి సైతం నాగం వ్యవహార శైలి నచ్చక ఆయనను దూరం పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలో రోజురోజుకు గ్రూపు రాజకీయాలు పెరగడంతో క్యాడర్ సైతం ఆందోళన చెందుతుంది. ఇద్దరి నేతల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుండడంతో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకునే వారిలో భయం మొదలైంది. ఆల్రెడీ పలు పార్టీలు మారి సీనియారిటీ ఉన్న నాగం మర్రి జనార్దన్ రెడ్డితో సయోధ్య కుదుర్చుకుని బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతారా, లేక తన కుమారుడు శశిధర్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ కోసం గులాబీ కారు దిగేసి మళ్ళీ వేరే జెండా అందుకోవడానికి రూట్ మ్యాప్ సెట్ చేసుకుంటారా అనేది ఇప్పుడు నాగర్ కర్నూల్లో బిగ్గెస్ట్ సస్పెన్స్ గా మారింది. మరి ఈ జనార్దనుల జుగల్బందీ ఎటు దారితీస్తుందో చూడాలి.